For advertisements, please contact 8125893028. మా mail ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మన ముందున్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. సో ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు యాంటీబయాటిక్ అంటే ఏంటి? యాంటీబయాటిక్ ని ఎందుకు యూజ్ చేయొద్దు అంటున్నారు? సో యాంటీబయాటిక్ అంటే ఏంటంటే దాని పేరులో ఉంది. యాంటీ అంటే ఆపోజిట్, ఓకే. బయో అంటే లైఫ్, అంటే లైఫ్కి ఆపోజిట్గా పనిచేసే కెమికల్ని మనం యాంటీబయాటిక్ అంటాం అన్నమాట. ఓకే. సో యాంటీబయాటిక్ అనేది మామూలుగా మనము బ్యాక్టీరియల్ డిసీజెస్కి యాంటీబయాటిక్ అంటాం. సో వైరల్కి అగేన్స్ట్గా పనిచేసేదాన్ని యాంటీవైరల్ అంటాం, యాంటీ ప్రోటోజోవల్ అంటాం. ఫంగస్కి అగేన్స్ట్గా పనిచేసేదాన్ని యాంటీ ఫంగల్ అంటాము. ప్రోటోజోవన్స్కి అగేన్స్ట్గా పనిచేసే కెమికల్స్ని మనం యాంటీ ప్రోటోజోవల్ కానీ లేకపోతే యాంటీ పారాసైటిక్ కానీ డిఫరెంట్ నేమ్స్, ఇవన్నీ ఒకటే కేటగిరీ అనమాట. అంటే ఓకే. ఒక లైఫ్ని చంపేదాన్ని మనము యాంటీబయాటిక్ లేకపోతే యాంటీ ప్రోటోజోవల్ ఏదో ఒకటి చెప్తామన్నమాట. ఓకే సార్, యాంటీబయాటిక్ ని యూజ్ చేయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సో మనము యాంటీబయాటిక్స్ మెయిన్గా ఏంటంటే అసలు యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతాం? సో మన బాడీలోకి అన్వాంటెడ్ ప్యాథోజన్ వచ్చినప్పుడు దాన్ని చంపడానికి యాంటీబయాటిక్ వాడతాం అనమాట. ఓకే. సో యాంటీబయాటిక్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఉంటాయి. ఏ యాంటీబయాటిక్ వాడినా, ప్రపంచంలో ఏ యాంటీబయాటిక్ తీసుకున్నా మీకు దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అట్లనే యాంటీబయాటిక్ వాడకూడదా అంటే వాడకూడదు అని చెప్పడం తప్పు. సో ఎమర్జెన్సీస్లో అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి. సో ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే పేషెంట్లు వచ్చి మెడికల్ స్టోర్లోకి వెళ్తుంటారు. మెడికల్ స్టోర్లోకి వచ్చి వాళ్ళే యాంటీబయాటిక్ నేము, దాని కాంపోజిషను, తర్వాత ఎంత క్వాంటిటీలో వాడాలి అన్నీ చెప్పేస్తారనమాట. సో వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, అలా చేయకూడదు. అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడము, హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడడం అలా చేయకూడదు అనమాట. యాంటీబయాటిక్స్ వాడినా ఎమర్జెన్సీస్లో వాడాలి, తప్పనిసరి అయినప్పుడు వాడాలి. అది కంపల్సరీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాడాలన్నమాట. నోటికి ఏది వస్తే అది యాంటీబయాటిక్ వాడడము, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడడము. చాలామంది పేషెంట్స్ చూస్తుంటాం అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పోతారు, ఫీవర్కి ఒక యాంటీబయాటిక్ రాశారనుకోండి, ఇంకా జీవితాంతం ఎవరికి ఫీవర్ వచ్చినా ఆ మందులు తెచ్చి వాడుకుంటారు. వీళ్ళకి ఫీవర్ వచ్చినా అదే వాడతారు, ఎగ్జాక్ట్లీ. ఏది వచ్చినా అదే వాడతారండి. దీనివల్ల ఏంటంటే మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడం ఇవన్నీ చూస్తుంటాం. ఓకే. సరే, యాంటీబయాటిక్ వాడడం వల్ల చాలా మంది ఇప్పుడు ఒక డౌట్ ఉంది, క్యాన్సర్ వచ్చే రైట్ ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా సార్ అది? రైట్. యాంటీబయాటిక్స్లో కొన్ని యాంటీబయాటిక్స్ మనము లిటరేచర్ తీసి చూసినప్పుడు ఏంటంటే క్యాన్ కాజ్ క్యాన్సర్. అటువంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో మెడికల్ సూపర్విజన్లో మీరు వాడితే అంత ప్రాబ్లం ఉండదు అనమాట. మీరు అది వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఓన్గా వాడినప్పుడే ప్రాబ్లం వస్తుంది. సో చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చిన 3 డేస్ లేదంటే 4 డేస్ తర్వాత యాంటీబయాటిక్ వాడచ్చా? వచ్చిన 1 డేనే యూజ్ చేయొచ్చా? సో యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది చాలా సైంటిఫిక్ డిస్కషన్ అండి. సో ఎప్పుడైతే సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటాయో అప్పుడు మాత్రం యాంటీబయాటిక్ వాడాలి. సో ఒక డిసీజ్ వచ్చిందంటే అది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తే దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ వాడాలి తప్పితే ప్రతి ఒక్క ఫీవర్కి యాంటీబయాటిక్ వాడడం కాదు, ప్రతి ఒక్క లూజ్ మోషన్కి యాంటీబయాటిక్ వాడడం కాదు. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, మెకానికల్ ఇరిటేషన్ ఉండొచ్చు. సో అది దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద డాక్టర్. ఇంకోటి యాంటీబయాటిక్లో చేసే తప్పు ఏంటంటే, సో మామూలుగా మా దగ్గర హోమియోపతి కదా, చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. సార్ మేము యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము, 2 రోజులు అయింది స్టార్ట్ చేసి, మేము ఇప్పుడు హోమియోపతి తీసుకుంటాము, మేము యాంటీబయాటిక్ స్టాప్ చేస్తామంటారు. ఎటువంటి పరిస్థితిలో ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో డిస్కంటిన్యూ చేయకూడదు. సో యాంటీబయాటిక్ ప్రతి ఒక్క యాంటీబయాటిక్కి కోర్స్ ఉంటుందన్నమాట. సో 3 డేస్ కోర్స్ కానీ, 5 డేస్ కోర్స్ కానీ, 7 డేస్ కోర్స్ కానీ అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీ సిమ్టమ్స్ సివియారిటీని బట్టి, మీ పాథోజన్ విరులెన్స్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. ఒక్కసారి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ అది ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఆ కోర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుందంటే సగం చనిపోయింది అనుకోండి యాంటీబయాటిక్, దానికి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. అప్పుడు మీరు సగం చనిపోయిన ఆర్గానిజం మళ్ళీ బతికి, అదే అంటే సగం చనిపోయి ఈ డ్రగ్కి రెసిస్టెన్స్ ఉన్న ఆర్గానిజమ్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, మీరు మళ్ళీ హయ్యర్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ స్టేజ్కి పోకుండా ఉండాలంటే మీరు మెయిన్గా ఏం చేయాలంటే ఎప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినా ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. అది డాక్టర్ సూపర్విజన్లోనే కంపల్సరీ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే మిడిల్లో స్టాప్ చేయకూడదు. ఓకే సార్, మరి పిల్లలు కూడా యాంటీబయాటిక్ యూజ్ చేయొచ్చా? రైట్. యాంటీబయాటిక్ ఎవరన్నా యూజ్ చేయొచ్చు అండి. పిల్లలు యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు యూజ్ చేయొచ్చు, మగవాళ్ళు యూజ్ చేయొచ్చు. కానీ ఒక డాక్టర్ సూపర్విజన్లోనే యాంటీబయాటిక్ అనేది యూజ్ చేయాలి. మన ఓన్గా ట్రీట్మెంట్ ఇవ్వండి చేయొద్దు రైట్. యాంటీబయాటిక్ విషయం. రైట్.
ఓకే. సరే యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ విషయమేనే కాదండి. హ్మ్. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అవును. స్టెరాయిడ్స్ తీసుకున్నా, పెయిన్ కిల్లర్ తీసుకున్నా మన ఇండియాలో ఏంటంటే ఆ! డాక్టర్ల కంటే పెద్ద డాక్టర్లు ఈ మెడికల్ ఇంట్లో స్టోర్ పేరెంట్స్ వాళ్ళే అవుతున్నారు అనమాట. మెయిన్. ప్రతి రైట్. ఒక్కటి మేము రైట్. తీసుకొచ్చుకుంటాము, చేస్తాము రైట్. అన్నట్టు. ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోతున్నారు. ఇప్పుడు అవును. యూట్యూబ్ డాక్టర్లు, గూగుల్ డాక్టర్లు, చాట్ జీపీటీ డాక్టర్లు అవును. చాలా మంది అయిపోతున్నారు. అలా చేయకండి. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఒక మంచి డాక్టర్ దగ్గరికెళ్ళి డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ఒక మెడికల్ సూపర్విజన్‌లోనే మెడిసిన్స్ తీసుకోవాలి. ఓకే. సరే యాంటీబయాటిక్ కొంతమంది ఇలా గూడా అడిక్ట్ అవుతుంటారు. సో, రైట్. వాళ్ళకి మీరు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా సార్? యాంటీబయాటిక్ అడిక్షన్ అంటూ ఉండదండి. కాకపోతే ఏంటంటే రిపీటెడ్‌గా వీళ్ళకేంటంటే డిసీజెస్ వస్తుంటాయి. హ్మ్. కామన్ డిసీజ్ మనం రిపీటెడ్‌గా తీసుకునేది ఏంటంటే సైనసైటిస్ గానీ, లేకపోతే కామన్ కోల్డ్స్ గానీ, అవును. లేకపోతే లూజ్ మోషన్స్ గానీ, అమీబియాసిస్ గానీ వీళ్ళలో ఏంటంటే రిపీటెడ్‌గా వస్తుంటాయి. వీళ్ళేంటంటే ఆహ్, ఒకసారి వస్తుంది. యాంటీబయాటిక్ తీసుకుంటారు. ఒక 1 వీక్ బానే ఉంటుంది. మళ్ళీ తీసుకుంటారు. అట్లా లైఫ్ లాంగ్ యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళున్నారు. వాళ్ళ కేస్‌లో హోమియోపతి ఏం చేస్తుందంటే, మీకు మ నార్మల్‌గా యాంటీబయాటిక్స్ రెగ్యులర్‌గా తీసుకునేవేంటి? సో, ఆహ్, సైనసైటిస్, కామన్ కోల్డ్, లేకపోతే అబ్డామిన్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవును. వీటిలో ఏం ఏం చేస్తుందంటే హోమియోపతి వితౌట్ యాంటీబయాటిక్, వితౌట్ పెయిన్ కిల్లర్ ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక కేస్ ఉందనమాట. అంటే రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఆమె అరౌండ్ ఏజ్ 45-50 ఉంటుంది తనకి ఏజ్. ఓకే. వాళ్ళు ఆంధ్ర వాళ్ళే గానీ కలకట్టాలో సెటిల్ అయ్యారనమాట. ఓకే. అక్కడ ఏదో బ్యారేజో ఏదో బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆంధ్ర నుంచి వలస వెళ్లారు. అక్కడే ఉండిపోయింది. ఆమె భాష అంతా చూస్తే ఇంకా కలకట్టా ఆమెలాగే ఉంటదనమాట. హ్మ్. కాకపోతే ప్యూర్ ఆంధ్ర వాళ్ళు. ఆమెకేంటంటే ఒక 35 ఇయర్స్ నుంచి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. సో, ఎవ్రీ వీక్ గానీ, లేకపోతే ఎవ్రీ ఆల్టర్‌నేట్ వీక్ గానీ, ఈ యాంటీబయాటిక్స్ కంపల్సరీ తీసుకోవాలనమాట. సో, ఓకే. ఆమె మన దగ్గరికి ట్రీట్మెంట్ వస్తే మనం ఏం చేస్తామంటే వితిన్ 2-3 మంత్స్ ఆమెను కంప్లీట్‌గా యాంటీబయాటిక్ స్టాప్ చేసాం. అంటే ఒక 35 ఇయర్స్ నుంచి ఉన్న యాంటీబయాటిక్ అంటే రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ని హోమియోపతిలో కంట్రోల్ చేశామనమాట. సో, ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఆమెని కంప్లీట్‌గా రికవర్ చేశాం. సో, అది దీంట్లోనే కాదు మీకు మోషన్స్ ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే సైనసైటిస్ ఉన్నా, లేకపోతే క్రానిక్ కాఫ్, కోల్డ్, బ్రాంకైటిస్ ఏవున్నా కూడా హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా చేయొచ్చు. థాంక్ యూ సార్. అసలు ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్‌కనే యాంటీబయాటిక్ యూజ్ చేయాలని చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సార్. థాంక్స్ అండి.